నాడు పేద బడుగు బలహీన వర్గాలు రైతుల కోసం నిలబడిన తెలుగుదేశం పార్టీ నేడు యువత భావితరాల అభివృద్ధి కోసం పనిచేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నా క్యాంటీన్ ఆవరణంలో టీడీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డితో కలిసి మల్లికార్జున యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దేశంలోనే ఒక ప్రత్యేకత కలిగిన పార్టీ అని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చొరవతో మండలంలో గణనీయంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మల్లికార్జున యాదవ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్యగారి ఏడుకొండలు, బీసీసీఎల్ మండల అధ్యక్షులు పల్లికొండ సీనయ్య, టీఎన్టీయూసీ మండల అధ్యక్షులు తిన్నెలపూడి సిద్దయ్య, మాజీ ఉప సర్పంచ్ సుంకర శ్రీనివాస్ యాదవ్, నాయకులు నడవడి ముత్యం గౌడ్, బొలిగర్ల శ్రీనివాసులు, వేల్పుల నాగార్జున యాదవ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే నా ధ్యేయం. కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రత్యేక చేస్తున్నాను. చాలా సంతోషం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం పెను మార్పులు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించిన నుంచి పేద బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం నిలబడినటువంటి పార్టీ, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భావితరాల కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు తీసిన పార్టీ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు 44 సంవత్సరాలు పార్టీ పూర్తి చేస్తుందంటే ఈ పార్టీకి బలం కార్యకర్తలే బలం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇటువంటి పార్టీలో ఒక కార్యకర్త ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం. ఈ రోజు పార్టీలో ఉన్నటువంటి ఎన్నో పార్టీలు మనం ఉంటాం, కానీ తెలుగుదేశం పార్టీ నిద్రలేస్తే రైతుల కోసం, మహిళల కోసం పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మన సరిపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చంద్రమోహన్ గారి మీరు చూస్తున్నారు, ఎదర్లేసిన కానీ ఆయన పేద ప్రజలు, గిరిజనులు వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ జీవన శైలి ఎలా మార్చాలా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉండాలని చెప్పి ఆయన తపన పడుతూ ఈ రోజు ప్రభుత్వం నుంచి సరిపడా నిధులు పెద్దగా లేకపోయినా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకొచ్చి ఈ రోజు అభివృద్ధి కోసం ఎక్కడ వెనకాడకుండా అన్ని చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ గారిని చెప్పి తెలియజేసుకుంటున్నా. అట్లాంటి పార్టీలో అందరూ ఈ రోజు కార్యకర్తలకు అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఇంకో రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ నుంచే పెను మార్పులు తీసుకొచ్చిందో రాబోయే తరాలు కూడా రాబోయే భవిష్యత్తులో కూడా మంచి మార్పులు తీసుకురావాలా, రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా, దేశ ప్రగతి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ కోసం పాటుపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 44 సంవత్సరాలు పూర్తి సందర్భంగా మరొకసారి అందరూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక పండుగ వాతావరణంలో పల్లెల గదిలొచ్చి ఈరోజు మహానుభావుడు, పేదల మనిషి, పేదల ముఖ్యమంత్రి అనిపించుకున్నటువంటి పూజ్యులు దివంగత ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ కబంధాస్తాల్లో నలిగిపోతున్న రాజకీయాన్ని బయటికి తీసుకుని వచ్చి బలహీన వర్గాలకు అందించి రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఆ రోజు ఎన్టీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం తీసుకుని వచ్చి ఎంతో మందిని ఎమ్మెల్యేని ఎంపీలు చేసి పార్లమెంట్ లో పంపించి తెలుగు వారి ఆత్మగౌరవం నిలిపినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఉన్నారంటే ఎన్టీ రామారావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాంటి పార్టీ దినాభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు బాంధవుడుగా
ప్రజల మనిషిగా ఈరోజు చంద్రబాబు ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అని నవ్యాంధ్రప్రదేశ్ అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.